తమిళనాడులో స్పష్టమైన అధికారం దిశగా దూసుకెళ్తున్న విజయ్ పార్టీ గెలుపులో అనేక వ్యూహాలున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీకి తోడు విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ టీవీకే విజయంలో కీలక పాత్ర పోషించాయి. దక్షిణాది ప్రజల నాడి పట్టడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. గత ఎన్నికల్లో స్టాలిన్ కు పనిచేసి గెలుపులో కీలకంగా మారిన పీకే ఇప్పుడు విజయ్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ వైసీపీకి గతంలోనూ పీకే వ్యూహకర్తగా మారి గెలుపు బావుట ఎగరేశారు. కానీ సొంత రాష్ట్రంలో మాత్రం పీకే వ్యూహాలు ఫలించలేదు. గతంలో జన్ సూరజ్ పార్టీని స్థాపించి ఘోర ఓటమి పాలైన ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల తర్వాత మళ్లీ వ్యూహకర్తగా మారి విజయ్ పార్టీని గెలిపించడంలో కీలకంగా మారారు. తమిళనాడులో స్పష్టమైన అధికారం దిశగా దూసుకెళ్తున్న విజయ్ పార్టీ గెలుపులో అనేక వ్యూహాలున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీకి తోడు విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ టీవీకే విజయంలో కీలక పాత్ర పోషించాయి. దక్షిణాది ప్రజల నాడి పట్టడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. గత ఎన్నికల్లో స్టాలిన్ కు పనిచేసి గెలుపులో కీలకంగా మారిన పీకే ఇప్పుడు విజయ్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ వైసీపీకి గతంలోనూ పీకే వ్యూహకర్తగా మారి గెలుపు బావుట ఎగరవేశారు. కానీ సొంత రాష్ట్రంలో మాత్రం పీకే వ్యూహాలు ఫలించలేదు. గతంలో జన్ సూరజ్ పార్టీని స్థాపించి ఘోర ఓటమి పాలైన ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల తర్వాత మళ్లీ వ్యూహకర్తగా మారి విజయ్ పార్టీని గెలిపించడంలో కీలకంగా మారారు. You see, there is so much of chatter in the name of MS Dhoni. He is the only Bihari who is more popular than me in Tamil Nadu. Dhoni is more popular in Tamil Nadu than Prashant Kishore, but make no mistake, next year when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year, who would be more popular in Tamil Nadu? My fellow Bihari MS Dhoni, who makes win Chennai Super King every time, or Prashant Kishore? So you see, so I have my own battle to win. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. I will make TVK under your leaders win. So that is why I... రెడ్డిగా మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, తమిళనాడులో విజయ్ విక్టరీలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతవరకు ఉంది అనుకోవచ్చు? తమిళనాడులో 70 ఏళ్ల ద్రావిడ చరిత్ర కలిగిన రెండు పార్టీలను పక్కకు జరిపి ప్రస్తుతం టీవీకే విజయ్ పార్టీ టీవీకే ముందంజలో ఉంది. 105 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్లో ఉంది. అయితే ఈ 105 స్థానాలకు ఇప్పుడు ఇక్కడ పార్టీ ఇంత ముందుకు రావడానికి ఈ విజయ్ క్రేజ్ అండ్ పాపులారిటీ ఒక కారణమైతే ఇందులో పీకే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ కూడా ఇంకొక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ చూసాం, మనకు నరేంద్ర మోడీకి కానీ మమతా బెనర్జీకి కానీ ఇదే తమిళనాడులో గత ఎలక్షన్స్లో 2021లో డిఎంకేకి కూడా పనిచేశాడు. అతను పనిచేసిన చాలా స్థానాల్లో ఎక్కువ మోస్ట్లీ అన్ని ప్లేసెస్లో గెలిపించి పూర్తిగా డేటా బేస్డ్ అనాలిసిస్ తోటి ముందుగా స్ట్రాటజీస్ చేసి పొలిటికల్ స్ట్రాటజీస్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. సో ఇప్పుడు పీకేకి గత లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇటు విజయ్కి పీకే పనిచేస్తున్నాడు, ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నాడు. 2024 ఫిబ్రవరిలో పార్టీ స్టార్ట్ అయితే 2025 ఫస్ట్ యానివర్సరీ మీటింగ్ జరిగింది చెన్నైలో ఈ టీవీకే పార్టీకి సంబంధించి. అప్పుడు ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక మాట మాట్లాడాడు. సో టీవీకే పార్టీ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తుంది, దానికి నేను పూర్తి స్థాయిలో సహకరిస్తాను. ప్రస్తుతం సిఎస్కే టీం గెలవడానికి ధోని ఎలాగైతే హెల్ప్ చేస్తున్నాడో నేను కూడా టీవీకే విజయ్ గెలవడానికి ధోనిలాగా నేను కూడా హెల్ప్ చేసి ఇటు టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకొస్తాను. అప్పుడు ధోని ఎలా అయితే ఫేమస్ అయ్యాడో అంతకంటే ఫేమస్ నేను తమిళనాడులో అవుతానంటూ కూడా అప్పుడు ఫస్ట్ యానివర్సరీ మీటింగ్లో అతను చెప్పాడు. సో అలాగే అప్పుడు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాడు. సో టీవీకే పార్టీ
ఇటు డిఎంకేతో కానీ ఏఐడిఎంకే తోటి కానీ కలవకుండా సింగిల్గా వెళ్తే తప్పకుండా తమిళనాడులో వాళ్ళే గెలుస్తారు, వాళ్ళే అధికారంలోకి వస్తారు అనే ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. సో ఇది రాసి పెట్టుకోండి. వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత 1 year తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ టెలికాస్ట్ చేసుకోండి అంటూ కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో అదే తిరిగి ఇప్పుడు క్లియర్గా రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే విజయ్కి పీకే ప్రశాంత్ కిషోర్ ఎలా హెల్ప్ చేశాడు ఏంటి అనే రీజన్స్ ఒకసారి మనం చూస్తే, ఆ ఫ్యాక్టర్స్ చూస్తే విజయ్కి ఇటు సినీ ఫీల్డ్ పరంగా ఒక యాక్టర్గా మంచి క్రేజ్ అండ్ పాపులారిటీ ఉంది. ఈ పాపులారిటీని ఓట్లుగా ఎలా మలుచుకోవాలి, ఈ వాళ్ళందరినీ కూడా ఫ్యాన్స్లో ఉన్నటువంటి ఈ పాపులారిటీని డీప్ రూట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే అంశాలన్నిటిపైన ఇటు పీకే టీం పూర్తి స్థాయిలో ఒక అనాలిసిస్ క్రియేట్ చేసి దాన్ని పూర్తిగా స్ట్రాటజీగా మార్చి దాన్ని గ్రౌండ్ రూట్లోకి తీసుకొని వెళ్ళగలిగింది. అలాగే డిఎంకేకి కానీ ఏఐడిఎంకే కానీ ఇవి చాలా ఓల్డ్ పార్టీలు తమిళనాడులో పాతుకుపోయి ఉన్నాయి. సో వాళ్ళకి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉంది. కానీ టీవీకే పార్టీ వచ్చి జస్ట్ 2 years మాత్రమే అవుతుంది. సో వాళ్ళకి ఎలాంటి క్యాడర్ లేదు. సో వీళ్ళకి కాకపోతే ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. ఎందుకంటే టీవీకే వచ్చే కంటే ముందే విజయ్కి చాలా పాపులారిటీ ఉంది. అతనికి అటు అర్బన్ ప్లేసెస్లో కానీ రూరల్ ప్లేసెస్లో కానీ ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. సో వీటిని క్యాడర్ లాగా ఎలా మార్చాలి, వాళ్ళను పొలిటికల్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఆ స్ట్రాటజీస్ను కూడా ఇటు పీకే టీం రెడీ చేసి ఇటు విజయ్కి ఇచ్చింది. ఇక ఇదే కాకుండా నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ అటు బూత్ లెవెల్ నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఒక స్ట్రాటజీ రెడీ చేసి ఇచ్చింది. అలాగే ఇటు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో కూడా యాక్చువల్గా టీవీకే పార్టీ మొదటి నుంచి విజయ్ చెప్తుండే ఒకటే, అభ్యర్థులు కాదు నన్ను చూసి ఓటేయండి. ఈవెన్ మదురైలో ఎలక్షన్ టైంలో మదురైలో మీటింగ్ జరిగినప్పుడు కూడా మదురై ఈస్ట్ అభ్యర్థినేనే, వెస్ట్ అభ్యర్థినేనే, సెంట్రల్ అభ్యర్థినేనే, పూర్తిగా తమిళనాడులో 234 స్థానాల్లో అభ్యర్థి నేనే, నన్ను చూసి ఓటేయండి అని చెప్పాడు. కానీ అతని ఫేస్ చూసినా కానీ అతని క్యాండిడేట్స్ ఎవరికి టికెట్లు ఇవ్వాలి అనే అంశంలో అటు పీకే స్ట్రాటజీ చాలా వరకు పనిచేసింది. ఎందుకంటే ఆ లోకల్గా ఉన్న అభ్యర్థులు కూడా కొంతమేర ఎఫెక్ట్ చూపగలుగుతారు. కాబట్టి ఆ అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేయాలి, ఏ కాన్స్టిట్యున్సీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది పూర్తిగా సైంటిఫిక్గా ఒక సర్వే చేసి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, అక్కడ మాట్లాడాల్సింది ఏంటి, అక్కడ ఉన్న ఏ అభ్యర్థికి ఇస్తే ఎలాంటి ప్లస్ పాయింట్స్ ఉంటాయి అనే అన్ని అంశాలపైన ఒక స్ట్రాటజిక్గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే అటు విజయ్కి హెల్ప్ చేయగలిగాడు. సో ఈ అంశాలతో పాటు డేటా అండ్ సర్వే బేస్డ్ సర్వేస్ చాలా వరకు చేశాడు. ఇటు క్యాండిడేట్స్ విషయంలో, అలాగే లోకల్ ఇష్యూస్ను ఫైండ్ అవుట్ చేయడంలో, అలాగే కాన్స్టిట్యున్సీ వైజ్గా పూర్తిగా సర్వేస్ చేయడంలో వీటన్నిటిలో సక్సెస్ అయ్యి ఆ డేటా అంతా తీసుకొని దాని ప్రకారంగానే ముందుకెళ్ళాలి. ఇక సోషల్ మీడియాలో కూడా మరీ అతిగా వెళ్ళి డ్యామేజ్ అవ్వకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మిగతా పార్టీలను ఎట్లా ఇరకాటంలో పెట్టాలనే అంశాలన్నింటిని కూడా ఇటు విజయ్కి సలహాలు ఇస్తూ ప్రశాంత్ కిషోర్ అయితే ముందుకెళ్ళాడు. సో యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిక్గా ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా చాలా వరకు పనిచేసిన, ఈవెన్ తను సొంతంగా బీహార్లో పోటీ చేసినప్పుడు మాత్రం గెలవలేకపోయాడు. ఈవెన్ సింగిల్ సీట్ కూడా అతను గెలవలేకపోయాడు. సో దీన్ని బట్టి చూస్తే ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనికొస్తాడు, కానీ లీడర్గా మాత్రం పనికిరాడని దీన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తోంది. సో అటు బీహార్ ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి స్ట్రాటజిస్ట్గా పనిచేసి మళ్ళీ తన సత్తా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఏంటో చూపించాడు. సో ప్రశాంత్ కిషోర్ మొత్తానికైతే ఈ తమిళనాడు ఎన్నికల్లో టీవీకేకి పీకే స్ట్రాటజీ అనేది చాలా వరకు హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. శ్రావణి, సదానందం, ఒకసారి విజయ్కి కలిసి వచ్చిన అంశాలు ఇన్ డెప్త్ గా మాట్లాడుకుంటే ఏవై ఉండొచ్చు అనుకోవచ్చు? తమిళియన్స్ ఎందుకు టీవీకేకి ఓటు వేశారు, అంటే కొత్త నీరును కోరుకోవడం వెనుక బలమైన కారణాలు ఏవై ఉండొచ్చు అనుకోవచ్చు? సో తమిళనాడులో మొదటి నుంచి చూసుకుంటే సో నేషనల్ పార్టీస్ హవా లేదు. సో అక్కడ ఉన్నాయి రెండే, లాస్ట్ చాలా వరకు 70 ఏళ్ళ ద్రవిడ హిస్టరీ ఉన్నటువంటి డిఎంకే, ఏఐడిఎంకే. సో అటు డిఎంకే అక్కడ ఎప్పుడైనా చూస్తే మనకు ఎవ్రీ 5 yearsకి ఒకసారి షిఫ్ట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక డిఎంకే వస్తే నెక్స్ట్ ఏఐడిఎంకే, తర్వాత మళ్ళీ డిఎంకే, ఇలా వస్తూనే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఆ రెండు పార్టీలు కాదని ఒక ఫ్రెష్ ఫేస్ అని చూసుకోవడం ప్రజలు మాత్రం దానికి షిఫ్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక విజయ్ ఫ్యాక్టర్ చూస్తే అతనికి పాపులారిటీ చాలా వరకు యూత్లో ఉంది. అలాగే ఇటు ఎస్సీ ఓటర్లు కూడా అతని వెనకాలే ఉన్నారు, అలాగే క్రిస్టియన్ ఓటర్స్ కూడా అతని వెనకాలే ఉన్నారు. ముఖ్యంగా డిఎంకేకి ఎప్పుడు చూసినా అర్బన్ ఓటింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. చెన్నైలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 40 కాన్స్టిట్యున్సీస్ కావచ్చు, ఇతర సెమీ అర్బన్ కాన్స్టిట్యున్సీస్ కావచ్చు, కానీ వాటిని ఇప్పుడు ఈ విజయ్ క్యాప్చర్ చేయగలిగాడు. సో చెన్నై లోకల్ కానీ సెమీ అర్బన్ ఓట్లు కానీ విజయ్ క్యాప్చర్ చేయగలిగాడు. సో ఈ అన్ని
ఇవన్నీ అంశాలు కూడా ఇతను గెలవడానికి హెల్ప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక ఇదే కాకుండా యాంటీ ఇంక్యుబెన్సీ కూడా చాలా వరకు పెరిగిపోయింది. సో ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్న ఓటర్లు ఏఐడిఎంకే వైపు మళ్ళకుండా ఆ ఓటింగ్ షేర్ అంతా కూడా ఇటు విజయ్ వైపు మళ్ళింది. ఎందుకంటే గతంలో వీళ్ళు కూడా వాళ్ళు పనిచేసిన వాళ్ళే, అటు పళనిస్వామి కానీ వీళ్ళంతా కూడా ఏఐడిఎంకేలో ఉన్న వాళ్ళు కూడా గతంలో సీఎంగా చేసిన వాళ్ళే, వాళ్ళ పార్టీ కూడా అధికారంలో ఉంది. సో నెక్స్ట్ ఈ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేక ఓట్లంతా ఏఐడిఎంకేకి మళ్ళకుండా అవన్నీ కూడా విజయ్కి వచ్చాయి. అలాగే యూత్ ఓట్స్ అతనికి పనిచేశాయి, ఎస్సీ ఓట్స్ పనిచేశాయి, ఇవే కాకుండా అన్ఎంప్లాయిడ్ ఓట్స్ ఇవన్నీ కూడా పనిచేశాయి. సో దీంతో పాటు విజయ్ గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి సో తను ఇచ్చినటువంటి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే స్టూడెంట్స్కి కొంతమేర హెల్ప్ చేస్తామని చెప్పడం కానీ ఇతర అంశాలన్నీ కూడా అతనికి పనిచేశాయని చెప్పుకోవచ్చు శ్రావణి.